ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కరకట్టల కష్టాలు తప్పడం లేదు. గోదావరి మున్నేరు వరదను అడ్డుకోవడం కోసం మొదలుపెట్టిన పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక భూసేకరణలో ఆలస్యం, కొంతమంది కోర్టుకు పోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా కరకట్టల నిర్మాణం ఆలస్యానికి కారణమవుతుంది. భద్రాద్రిలో గోదావరి, ఖమ్మంలో మున్నేరుకు కరకట్టల నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. రెయిన్ సీజన్ కావడంతో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ఎప్పుడు ముంచెత్తుతుందోనన్న టెన్షన్ పరిసర ప్రాంతాల ప్రజల్లో కనబడుతోంది. ఖమ్మం సమీపంలో మున్నేరు నదికి ఇరువైపులా పోలేపల్లి నుంచి ప్రకాశ్ నగర్ వరకు 8.5 కిలోమీటర్లు కరకట్ట నిర్మాణ పనులు మొదలయ్యాయి. 690 కోట్ల అంచనాలతో పనులు చేస్తున్నారు. మున్నేరు నది మధ్య భాగం నుంచి 2 వైపులా సుమారు 700 అడుగుల వెడల్పుతో గోడలను నిర్మిస్తున్నారు. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 900 అడుగుల వరకు పెంచుతున్నారు. భవిష్యత్తులో మున్నేటికి ఎంత వరద ప్రవాహం వస్తుందనే ముందస్తు అంచనాలు కట్టి గోడలను 33 అడుగుల ఎత్తున నిర్మిస్తున్నారు. గోడకు అడుగు బాగాన 33 అడుగుల వెడల్పుతో పైకి వచ్చేసరికి 2.50 అడుగుల వెడల్పు ఉండేలా గోడల నిర్మాణాలను డిజైన్ చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు రూపొందించిన అంచనాలతో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రక్షణ గోడల నిర్మాణాలను డిజైన్ చేసింది. అయితే గోడ చివరి భాగంలో కనీసం 5 నుంచి 6 అడుగుల వెడల్పు ఉండాలని, తద్వారా భవిష్యత్తులో ఈ గోడ ఎత్తును పెంచుకునే విధంగా డిజైన్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించినట్లుగా తెలిసింది. అయితే దీనికి అంచనాలు పెరిగే ఆస్కారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాణం ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల భూసేకరణ పనులు పూర్తి కాలేదు. మరికొందరు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆర్సీసీ వాల్స్ నిర్మాణం ఆలస్యం అవుతోంది. కట్టక తొందరగా వస్తుందేమో అని చూస్తున్నాము. కొద్దిగా కడుతున్నారు. అటు తొందరగా వస్తే మేము ఇంకట చిన్న పిల్లగాలతో ఇబ్బంది పడుతున్నాము. తొందరగా రావాలని కోరుతున్నాము. మా చిన్నపిల్లగాలతో వరద వచ్చినప్పుడల్లా బయటికి పోవాల్సి వస్తుంది. భయంతో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. వస్తుంది అని అంటారు కానీ ఏం రావట్లేదు. మున్నేరు నుంచి ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కనీసం 3 లక్షల క్యూసెక్ల వరద నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. భవిష్యత్తులో 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా, ఆ నీటిని సంరక్షించుకునేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మధ్యలో వీలైనన్ని చెక్ డ్యాంలు నిర్మించాలని సూచించారు. కానీ ఆ దిశగా పనుల్లో పురోగతి కానరావడం లేదు. వాల్స్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుతం దానవాయిగూడెం దగ్గరున్న చెక్ డ్యాం ఎత్తును పెంచాలని, ఆ తర్వాత కింది భాగాన కాల్వ ఒడ్డు, రంగనాయకుల గుట్ట సమీపంలో మరొక చెక్ డ్యాం నిర్మిస్తే వరద నీటిని ఇక్కడే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక భద్రాద్రి గోదావరి విషయానికి వస్తే భద్రాచలం పట్టణానికి 7 కిలోమీటర్ల పొడవున కరకట్ట రక్షణ ఉంది. అయినా పట్టణంలోని సగం ప్రాంతం ముంపుకు గురైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోగా వాటి సమీప కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో పోలవరం ప్రాజెక్టుతో గోదావరి వరద ప్రవాహం తీరులో ఏమైనా మార్పులు వచ్చాయా అని తెలుసుకునేందుకు కాంటూరు లెవెల్స్ను మరోసారి లెక్కించాలని నిర్ణయించారు. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా కాంటూర్ లెవెల్స్ను లెక్కించడం, అందుకు తగ్గట్టుగా కొత్త ఫ్లడ్ మాన్యువల్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పనులు లేట్ అవడం వల్ల ఇవాళ దాని యొక్క ఎస్టిమేషన్ కూడా పెరిగిపోయింది. 38 కోట్లతో అయిపోద్ది అనుకున్న పని ఇవాళ 100 కోట్లకు పెరిగింది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే హైవే రోడ్డు మీద అప్రోచ్ పెంచాలి అంటే దానికి సంబంధించిన ప్రమాణాలు పాటించాలని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. కాస్త ఈ భద్రాచలాన్ని పట్టించుకొని తక్షణమే ఈ కరకట్టని పూర్తి చేసే దానికోసం మరి ప్రయత్నం చేయాలి. మళ్ళీ వరదలు కనుక ఇట్లాగే వస్తే మరి ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆ రకమైన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక బూర్గంపాడు, సారపాక, చర్ల భద్రాచలం మధ్య ఉన్న రహదారుల్లో హై లెవెల్ వంతెనలు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా అది నెరవేరడం లేదు సరికదా, కనీసం సాధారణ పనులు కూడా సకాలంలో జరగడం లేదు. దుమ్ముగూడెం భద్రాచలం మార్గంలో తూరుబాక దగ్గర కుంగిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ ఏడాది శ్రీరామనవమి నాటికే వంతెన నిర్మాణం పూర్తి చేయాలనుకున్నా ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. చివరకు 45 అడుగుల వరదకే ఈ వంతెన దగ్గర అప్రోచ్ రోడ్ మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద నుంచి భద్రాచలం పట్టణాన్ని కాపాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పనులు మొత్తం కూడా నట్టనడక నడుస్తూ ఉంది. ఒక సందర్భంలో కాంట్రాక్టర్ బిల్లులు కావటం లేదని చెప్పి పని మొత్తం కూడా ఆఫ్ చేయడం జరిగింది. దీనివల్ల భద్రాచలం పట్టణం నష్టపోతూ ఉంది. గోదావరి వరద వల్ల తక్షణమే
ఇప్పటికే 3 సంవత్సరాల కాలం అయిపోయింది. కాబట్టి తక్షణమే ఈ యొక్క కరకట్ట పనులు పూర్తి చేయాలని చెప్పి ఆ రకంగా భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరద నుంచి కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఏటమ్మటి చివరిలో ఉంటున్నాం. మాకు ప్రాణగండం బాగుంది. తొందరగా సీసీ వాళ్ళు తొందరగా కట్టాలి. మా పోయినసారి కూడా చాలా నష్టపరిహారం చాలా జరిగిపోయింది. మా ఇంటి రేకులు వెనుకలు వేసిపోయినాయి, ఇల్లు కూడా పడిపోయింది. మరి చాలా నష్టపోయినా, మేము ఇంట్లో పైసలు కూడా పోయినాయి. ఎంతవరకైనా పర్లేదు తీసుకోండి, మేము మా ఇల్లు పైన బాధలేదు, తీసుకోండి, ఎంతవరకైనా తీసుకోండి. అది మాకు సీసీ వాళ్ళు మాత్రం కంపల్సరీ కావాలి మాకు. ఇక పోలవరం సీతారామ ప్రాజెక్టులతో తీర ప్రాంతాల్లో ఎలాంటి ముంపు సమస్య రాకుండా గోదావరి నదికి ఇరువైపులా భారీ కరకట్టలు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొంత పనులు కూడా జరిగాయి. కానీ సీతమ్మ సాగర్కు అనుమతులు రాకపోవడంతో ఈ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో 48 అడుగుల వరద వస్తే బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయి. సీతమ్మ సాగర్కు త్వరగా అనుమతులు సాధించి కరకట్టల నిర్మాణం చేపడితే ముంపు నుంచి జిల్లా రైతులకు భరోసా లభిస్తుంది. ఇక మరోవైపు భద్రాచలం కరకట్ట పనులు మొదలై 2 సీజన్లు గడిచినా నేటికీ ఓ కొలిక్కి రాలేదు.